మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడులు చేస్తోంది. రష్యా 477 డ్రోన్లు 60 క్షిపణులతో ఉక్రెయిన్ పై రష్యా దాడి చేసింది. యుద్ధం మొదలైన నాటి నుంచి జరిగిన అతిపెద్ద దాడి ఇదేనంటూ ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది. వీటిలో 249ని కూల్చివేశామని, మరో 226 ఎలక్ట్రానిక్ జామింగ్ వ్యవస్థల ప్రభావంతో కూలిపోయాయని ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. ఉక్రెయిన్లోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని రష్యా దాడి చేసినట్లు అధికారులు వివరించారు. ఈ దాడిలో ఉక్రెయిన్కు చెందిన F-16 యుద్ధ విమానం కూలిపోయిందని, ఒక పైలట్ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. రష్యా 6 గంటలకు పైగా దాడులు చేసింది. దేశవ్యాప్తంగా కీలకమైన మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని అధికారులు పేర్కొన్నారు. 36 నెలలు గడిచినా ఆగని రష్యా ఉక్రెయిన్ పోరు ఆగడం లేదు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్ లో వెలుగు చూసిన అతిపెద్ద వైరం ఇదే. వాస్తవానికి తాజా యుద్ధానికి పునాదులు 10 ఏళ్ల క్రితమే పడ్డాయి. 2014లో ఉక్రెయిన్లోని క్రిమియా ద్వీపకల్పాన్ని రష్యా ఉన్న పళంగా ఆక్రమించుకుంది. ఆనాటి నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా చెడిపోయాయి. ఆ తర్వాత 2022 ఫిబ్రవరి 24వ తేదీన ఉక్రెయిన్ పైకి రష్యా దండయాత్ర మొదలెట్టింది. వందల కొద్దీ చిన్నపాటి క్షిపణులు ప్రయోగిస్తూ వేలాది సైనికులను కథన రంగంలోకి దింపింది. తొలి రోజుల్లో రాజధాని కీవ్ దాకా దూసుకువచ్చిన భీకర దాడులు చేసిన రష్యా ఆ తర్వాత ఆక్రమ వేగాన్ని అనూహ్యంగా తగ్గించింది. ఉక్రెయిన్ వైపు నుంచి ప్రతిఘటన కూడా దీనికి ఒక కారణం. ఉక్రెయిన్ తొలినాళ్లలో యుద్ధంలో తలబడిన ఆ తర్వాత అగ్రరాజ్యం యూరప్ దేశాల ఆర్థిక ఆయుధ నిఘా బలంతో చెలరేగిపోయింది. ధాటిగా దాడులు చేస్తూ పుతిన్ పటాలానికి ముచ్చమటలు పట్టించింది. ఇక దీంతో మరింత శక్తివంతమైన ఆయుధాలను రష్యా బయటకు తీయక తప్పలేదు. దీని గురించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం మరోసారి మొదలైంది. అయితే ఈ యొక్క యుద్ధం ఏదైతే ఉందో ఉక్రెయిన్ పైన రష్యా దాడి చేసింది. ఇది అతిపెద్ద దాడిగా ఉక్రెయిన్ కూడా అధికారికంగా వెల్లడించింది. అయితే గగనతల దాడి ఉక్రెయిన్ పై శనివారం రాత్రి ఈ యొక్క దాడి జరిగినట్టుగా కూడా చెప్తున్నారు. రష్యా మొత్తం 537 ఆయుధాలను ప్రయోగించిందని ఉక్రెయిన్ వెల్లడించింది. వీటిల్లో 477 డ్రోన్లు, 60 క్షిపణులు ఉన్నాయని ఉక్రెయిన్ వాయుసేన వెల్లడించింది. వీటిల్లో 249 వరకు కూల్చేశామని, మరో 226 ఎలక్ట్రానిక్ జామింగ్ వ్యవస్థల ప్రభావంతో మిగతా కూలిపోయాయని చెప్పేసి కూడా అధికారికంగా వెల్లడించింది. ఉక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ కమ్యూనికేషన్ కమాండర్ యూరీ యునాట్ మాట్లాడుతూ గత రాత్రి అతిపెద్ద దాడి జరిగిందని వెల్లడించారు. ఉక్రెయిన్ లోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని రష్యా ఆయుధాలను ప్రయోగించినట్లు కూడా ఆయన చెప్పారు. పోలాండ్ గగనతల రక్షణ కోసం మిత్ర దేశాల యుద్ధ విమానాలు రంగంలోకి దిగినట్లు కూడా పేర్కొన్నారు. కెర్సాన్ ప్రావిన్స్ లో జరిగిన దాడుల్లో ఒకరు మరణించినట్లు అక్కడి గవర్నర్ వెల్లడించారు. ఈ దాడిలో ఉక్రెయిన్ చెందిన F-16 యుద్ధ విమానం కూలిపోయిందని, అందులోని పైలట్ ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి మిలిటరీ అధికారికంగా వెల్లడించింది. ఇప్పటి వరకు ఈ యొక్క యుద్ధంలో 3 F-16లను రష్యా కూల్చివేసినట్టుగా కూడా చెప్తున్నారు. ఇక ఉక్రెయిన్ తీర ప్రాంతం నగరమైన ఒడిశాలోని ఓ అపార్ట్మెంట్ పై రష్యా శుక్రవారం రాత్రి చేసినటువంటి డ్రోన్ దాడిలో 2 భార్య భర్తలు మరణించినట్టుగా కూడా అధికారికంగా వెల్లడించారు. ఈ దాడిలో 17 మంది తీవ్రంగా గాయపడ్డారని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. అపార్ట్మెంట్ లోని 3 అంతస్తులు దెబ్బతిన్నాయని, మరోవైపు పశ్చిమ రష్యా క్రిమియాపై ఉక్రెయిన్ ప్రయోగించిన 40 డ్రోన్లను కూల్చేసినట్లు రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. రష్యాలో ఏర్పాటువాదాన్ని పశ్చిమ దేశాలు ప్రోత్సహిస్తున్నాయని, ఉక్రెయిన్ తో చేస్తున్నటువంటి యుద్ధంలో జోక్యం చేసుకుంటున్నాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోపించారు. బెలారస్ రాజధాని మిన్స్క్ లో శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. రష్యాకు వ్యతిరేకంగా ఇస్లామిక్ స్టేట్ పనిచేస్తున్నంత కాలం ఎవరు దానిపై దృష్టి సారించరని, మాస్కోలో పేలుళ్లు నేటికి జరుగుతున్నాయని, మా దేశంలో ఏర్పాటువాదాన్ని ప్రోత్సహించి మాపై పోరాటానికి ఉగ్రవాదాన్ని సాధనంగా ఎంచుకొని పశ్చిమ దేశాల విషయంలో ఇదే జరుగుతుందని, నాటో విస్తరణ, ఉక్రెయిన్ తో వివాదాన్ని పరిష్కరించడం లాంటి వాగ్దానాలు ఇచ్చి వాటిని నిలబెట్టుకోకుండా పశ్చిమ దేశాల రష్యాను పదే మోసం చేస్తున్నాయని చెప్పేసి కూడా పుతిన్ వ్యాఖ్యానించారు. అయితే ఈ యొక్క యుద్ధం మాత్రం అతిపెద్ద యుద్ధంగా కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ యొక్క యుద్ధం గత కొన్ని రోజుల నుంచి కూడా రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధం
గత కొన్ని రోజుల నుంచి కూడా నడుస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో కొంత సీజ్ ఫైరింగ్ కట్టుబడి ఉంటామని అధికారికంగా ఉక్రెయిన్ రష్యా వెల్లడించిన మళ్ళా కొన్ని రోజులకే మళ్ళా యుద్ధం మొదలైంది. అయితే ఉక్రెయిన్ టార్గెట్ గా చేసుకొని రష్యా దాడి చేసింది. ఈ దాడి అతిపెద్ద దాడిగా కూడా ప్రపంచంగా మనకి వార్తలు తెలుస్తున్నాయి. రైట్ సైదులు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.